హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటి అంటే సకినాలు చేస్తుంది మా మమ్మీ. సో మన ఏంటి సంక్రాంతి పండుగకి స్పెషల్ ఏంటి అంటే తెలంగాణలో సకినాలు కదా. సో మా మమ్మీ అయితే సకినాలు ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ సకినాలు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఇలా చేయాలి అంట. మనం ముగ్గులో గొబ్బెమ్మ పెడతాం కదా, అలా పిండితో ఫస్ట్ ఇలా ముద్ద చేసి గొబ్బెమ్మలా ఫస్ట్ మధ్యలో పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టేసి అప్పుడు మనం సకినాలు చుట్టడం స్టార్ట్ చేయాలంట. సో మమ్మీ అయితే చేసి అక్కడ పెట్టింది, నేనైతే దానికి బొట్టు పెట్టాను. ఇంకా సకినాలు అయితే చుట్టడం స్టార్ట్ చేస్తుంది. మమ్మీ చుడుతుంది బాగా, మాకైతే చుట్టడం రాదు. చాలా ట్రై చేసాము కానీ రాలేదు. సో మా మమ్మీ ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ కూతురు అక్క ఇద్దరు కలిసి సకినాలు మొత్తం చుట్టేశారు. మేమైతే వాటిని కాల్చాము. ఇంకా మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బియ్యం అండి ఒకరోజు ముందు నానబెట్టేసుకొని పిండి పట్టించేయాలి. పిండి పట్టించేసి ఆరబెట్టాలండి. మళ్ళీ పిండి కూడా మంచిగా ఆరితేనే సకినాలు చాలా బాగా వస్తాయి. సో లేదంటే సకినాలు బాగా రావు అండ్ మంచిగా కాలని కూడా కాలవంట మా మమ్మీ చెప్పింది. సో ఇలా అయితే చుట్టుకోవాలండి సకినాలు. మేమైతే చుట్టడానికి చాలా ట్రై చేసినాం కానీ మా మమ్మీ వాళ్ళకి మంచిగా అలా చుట్టడం వస్తుంది, మాకైతే అస్సలు రావట్లేదు. చాలా రకాలుగా ట్రై చేసినాము. పేపర్లో వేసి కూడా మన కోన్లా చేద్దామన్నట్టు కూడా అలా కూడా ట్రై చేసాము కానీ అస్సలు రాలేదు. ఇంకో మా మమ్మీ ఇంకా మా అక్క, వేరే అక్క ఇద్దరు కలిసి కూర్చొని బాగా ప్రిపేర్ చేశారు. మధ్యలో అయితే మా అక్క అలా ట్రై చేసింది కానీ వాళ్ళవి వేరే వచ్చినాయి, మావి వేరే వచ్చినాయి. అస్సలు బాగా రావట్లేవు. సో మొత్తానికి మాత్రం అన్నీ అయిపోయినాయి. ఇంకా అయిపోయినాయి. కాసేపు ఆరనిచ్చి ఇలా ఒక ప్లెయిన్గా ఉన్న గరిటెతో తీసి అలా నూనెలో వేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి, మనకు చేత్తోనికి రావు. సో మేమైతే అలా గంటతో తీసి వేసాము. లేదంటే అన్నీ ఒక్కొక్కటి ఒక ప్లేట్లో ఒక 10 అలా తీసుకొని కూడా అన్నీ ఒకేసారి వేయొచ్చు నూనెలో. కానీ అలా విరుగుతాయేమో మాకు తెలియదు కదా, ఫస్ట్ టైం మేము కాలుస్తున్నాం కాబట్టి మేమైతే ఇలా వేసాము. సో కాలడానికి మాత్రం చాలా టైం పడుతుందండి సకినాలు. మంచిగా స్లోగా కాలాలి. ఇంకా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలాలి. అలా అయితేనే మంచిగా కరకరలాడుతూ ఉంటాయి, లేదంటే గట్టిగా ఉంటాయి. సో మేమైతే నేర్చుకుందామని చెప్పేసి ఈసారి మా మమ్మీ దగ్గర కూర్చొని అలానే వాళ్ళు చేసేంత వరకు మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఇంకా అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని సకినాలు అయితే కాల్చాము. మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిందండి, 4:35 అయింది సకినాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫైనల్గా అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.